తెలంగాణలో ముందస్తు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మావోయిస్టుల ఉనికిని చాటుకోవడానికి ఏజెన్సీ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను విస్తరిస్తోంది. ప్రతి గ్రామంలో కొరియర్ వ్యవస్థను బలంగా తయారు చేసుకున్న మావోయిస్టు పార్టీ పొలిటికల్ లీడర్స్నే టార్గెట్గా ఎంచుకుంది. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని భావిస్తున్న పోలీస్ శాఖకు దిమ్మ తిరిగే నిజాలు తెలుస్తున్నాయి. ఓవైపు ముందస్తు ఎన్నికలు దగ్గర పడుతుంటే మరోవైపు మావోయిస్టు కదలికలతో తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలు తుపాకీ చప్పుళ్లతో మారుమోగుతుంది. ఇక ముందస్తు ఎన్నికల తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారే మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో తమ ప్రచార పర్యటనలు సభలు నిర్వహించుకునేందుకు ఆయా రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఉత్తర తెలంగాణలో స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ తమ పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రమైన విశాఖలోని అరకులో ఇటీవల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను నడి రోడ్డుపైనే కాల్చి చంపి పోలీసులకే కాక ఆ రాష్ట్ర ప్రభుత్వానికే సవాల్ విసిరారు మావోలు. ఇప్పుడు తెలంగాణలో సైతం తమ పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎన్నికల వేళ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలనే మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారా అనే అనుమానాలు సైతం ఇప్పుడు పోలీసులకు, నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇటీవల బీజాపూర్ ప్రాంతంలో మావోలకు, పోలీస్ కేంద్ర బలగాలకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక మళ్లీ మావోల కదలికల నేపథ్యంలో దండకారణ్యం ఆవరించి ఉన్న ఛత్తీస్గఢ్కు సరిహద్దుల్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి సమీపంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఎన్నికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ ఎం మహేందర్ రెడ్డి సూచించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 4 జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలా చేయాలనే అంశం పైన ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సిబ్బంది అందరితో ఒక సమావేశం ఏర్పరచడం జరిగింది. ఇక్కడ ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి చర్యలను తీసుకుంటున్నాం. ఇక ఏపీలోని అరకులో చోటు చేసుకున్నటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పగడ్బందీగా వ్యవహరించాలని డీజీపీ అన్నారు. విధుల్లో ఏమాత్రం తేడా వచ్చినా మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. పోలీస్ స్పెషల్ పార్టీ, ఆపరేషన్ టీంలతో పాటు జిల్లాల ఎస్పీలు స్పెషల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇన్ఫార్మర్ల వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలన్నారు. ఏజెన్సీలో పర్యటించే నేతల వివరాలు తెలుసుకుంటూ వారి రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.